రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలి గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ అనేటటువంటి దళిత యువకుడు అదే గ్రామానికి చెందినటువంటి బీసీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి దాన్ని సహించలేక ఆమె తమ్ముడు పరమేశు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకున్నామనేటటువంటి కుల దురహంకారంతోన ఆమెను ఒక కానిస్టేబుల్ అయి ఉన్నప్పటికీ కూడా ఆమెను దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగింది. అట్లాగే ఒకవైపు కుల దురహంకార హత్య జరిగితే దీన్ని ఆస్తి కోసం తగాదా అనేటటువంటి చిత్రీకరణ జరుగుతుంది. అమ్మాయి పేరు మీద ఉన్నటువంటి ఎకరా భూమిని కూడా తమ్ముడికి ఇచ్చేస్తూ దాదాపు 6-7 సంవత్సరాల కిందటనే వాళ్ళకి ఇచ్చేసినట్టుగా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కేవలం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకున్నారు అనేటటువంటి దాంతోనే హత్య జరిగింది. ఇప్పుడు దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు హత్య చేశానని చెప్తే ఇది ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రాకుండా పోలీసులు అట్రాసిటీ యాక్ట్ పెట్టడం లేదు. కానీ కులం పేరుతోనే, తక్కువ కులం పేరుతోనే హత్య జరిగింది. అందుకని ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కులాంతర వివాహాలు జరుగుతుంటే 100కు పైగా ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ సరిగా స్పందించకపోవడం ఇలాంటి ఘటనలు ఇంకా జరిగిపోతూనే ఉన్నాయి. అందుకని ఇలాంటి వీటిని అన్నింటిని అరికట్టడానికి, కుల దురహంకార హత్యలను అరికట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఒక డ్రాఫ్ట్ను కూడా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి. అందుకే కుల దురహంకార హత్యల్ని అరికట్టడానికి ప్రత్యేకమైనటువంటి చట్టం తేవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళ పరమేశ్వర్ ఒకటే కాదు, ఆయనతో పాటు ఇంకా కొద్దిమంది ఉన్నారు అనేటటువంటి విషయాలు తెలుస్తున్నాయి. వాటన్నిటి కూడా విచారణ జరిపి వాళ్ళను కూడా కేసులో నమోదు చేసి, హత్య కేసులో నమోదు చేసి అరెస్ట్ చేయాలా, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కాలయాపన చేసి సంవత్సరాలు గడిపి ఆ తర్వాత కేసులను నిర్వీర్యం చేసే పరిస్థితి కొనసాగుతుంది. అందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి 3 నెలల్లోనే కఠినంగా శిక్షించేటట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలాంటి ఘటనలంతా కూడా పునరావృతం కాకుండా ఈ గ్రామంలో కానీ ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో కూడా ఈ కుల అసమానతలు, కుల వ్యత్యాసాలను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా గ్రామాల్లో, అట్లాగే ఈ నియోజకవర్గంలో, పర్టికులర్గా ఈ గ్రామంలో ఒక సదస్సును రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలా. ఇలాంటి కుల వివక్షకు వ్యతిరేకంగా, కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా, కులం పేరుతో జరిగేటటువంటి అమానుషాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే కలెక్టరు, ఎస్పీ ఈ గ్రామాన్ని వెంటనే సందర్శించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ గ్రామంలో ప్రత్యేకంగా అవేర్నెస్ తీసుకురావడానికి అలాంటి సభ కూడా జరపాలా. అట్లాగే ఈ ఘటనకు నేపథ్యం ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలా. అట్లాగే శ్రీకాంత్ ఇక్కడ ఉండేటటువంటి దళితుడే యువకుడైనటువంటి శ్రీకాంత్ను కూడా తర్వాత ఇంకేమైనా చేయొచ్చు అనేటటువంటి అనుమానాలు, అలాంటి ఆందోళన కుటుంబ సభ్యుల్లో ఉంది. అందుకని వీటిని అరికట్టడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి, పోలీసు యంత్రాంగం తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. సిపిఎం పార్టీ కుల దురహంకార హత్యల్ని, కుల వ్యవస్థను, కుల పేరుతో జరిగే అసమానతలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అట్లాగే పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. అట్లాగే సిపిఎం పార్టీగా ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలంతా కూడా కలిసి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి, ఇతర డిమాండ్ సాధన కోసం కలెక్టరేట్ ఆఫీస్ ముందు జరిగేటటువంటి ధర్నాకు సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో కూడా ఈ అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక సంఘాలు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంకి, ఆందోళనకు సిపిఎం పార్టీ మద్దతుగా ఉండి అలాంటి కార్యాచరణను కూడా జయప్రదం చేస్తాం. అట్లాగే ఆ కుటుంబానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా అండదండలు ఉంటుందని, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఎం పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలా. 100కు పైగా కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దళితులు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ రకమైనటువంటి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకున్నట్టుగా, స్పందించినట్టుగా రాజకీయ పార్టీలు స్పందించడం లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు దీన్ని ఖండించలేదు, మాజీ ఎమ్మెల్యే ఖండించలేదు. అట్లాగే ఒకే దేశం ఒకే మతం అనేటటువంటి బీజేపీ ఇలాంటి కుల దురహంకార హత్యల గురించి స్పందించడం లేదు. కేవలం దళితులు కాబట్టి పట్టించుకోకుండా ఉండేటటువంటి ధోరణి కొనసాగుతుంది.
ఇలాంటి దాడులు దళితుల మీద అనేకం జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ అరికట్టడానికి తగినటువంటి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను.